తిరుమల శ్రీవారి నిత్య హారతుల అంశం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కర్ణాటక ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులకు శ్రీవారి నిత్య హారతుల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల ఆలయ సంప్రదాయాల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రజాప్రతినిధులకైనా నిత్య హారతుల్లో ప్రత్యేక హక్కు లేదని స్పష్టమవుతోందన్నారు డీకే శివకుమార్. After the Chief Minister of Karnataka, I have come here to pray Lord Venkateshwara. I have prayed Lord Venkateshwara for the betterment of Karnataka state. So let the Lord bless with good rains, peace and growth and happiness to all the people of the Karnataka and the entire country. I am so happy. TTD board has developed a lot and it has set a model in the entire country. Arrangements have been made for all the common man. The Chief Minister and all the members of the management, all of them are doing a good job. Chairman is also very devoted here. So I wish them all the best. So let God Venkateshwara bless everyone who come here and pray for the betterment of their. ఆలయ ఆచారాల ప్రకారం తొలి గంట నైవేద్య సమయంలో సమర్పించే 21 నిత్య హారతుల్లో మఠాలు, మైసూరు సంస్థానం తరపున మాత్రమే ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. ఆయా సంస్థలు ముందుగానే ప్రతినిధుల వివరాలను టీటీడీకి అందజేస్తాయని, మైసూరు సంస్థానానికి ఉన్న ప్రాధాన్యం రాజకీయ హక్కుగా కాకుండా తిరుమల క్షేత్రానికి వారు అందించిన చారిత్రాత్మక సేవలకు గుర్తింపుగా కొనసాగుతున్న సాంప్రదాయమని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. డిస్కషన్ జరిగింది. మరి ఆయన ఏదైతే కామెంట్ చేశాడో అవగాహన లేక చేసినట్లుంది. దాన్ని మనం టీటీడీ బోర్డు నుంచి లేదా టీటీడీ నుంచి ఆయనకి రిజైన్ లెటర్ పంపించడం జరుగుతుంది. పాలసీ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, తెలియక మాట్లాడారేమో అనుకుంటున్నాం. అంటే దీని మీద అవగాహన లేదు ఆయన. డిస్కషన్ జరిగింది. మరి ఆయన ఏదైతే కామెంట్ చేశాడో అవగాహన లేక చేసినట్లు